హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ లక్షిత. వెల్కమ్ టు మై ఛానల్ భవిష్య లాగ్స్ 1, 2, 3. ఇక్కడైతే మా భవిష్య చూడండి ఎలా చేస్తుందో, ఆడుకుంటుంది. ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేసి 7 అవుతుందండి. మేమైతే 6కే లేసినాం. ఇంట్లో పనైతే కంప్లీట్ అయిపోయింది. మొత్తం పనైతే చేసుకున్నాక వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడైతే వీడియో తీస్తున్నా. చూడండి మా పిల్లలకైతే స్నానం చేపిస్తా అని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళకి బట్టలు తీసుకొచ్చి పక్కన పెట్టినా. ఇంకా మా పెద్దదేమో ఫ్రాక్ వేసుకోవడానికి ట్రై చేస్తుంది. మా చిన్నదేమో టవల్ ఏమో మెత్తగా ఉంది కదా అని చెప్పేసి మంచిగా నోట్లో పెట్టి చూడండి ఎట్లా చప్పరిస్తుందో. ఇప్పుడేంటో అన్ని కింద పడ్డాయి అన్నీ తీసి నోట్లో పెట్టుకుంటుంది కాబట్టి తనకి ఏదో ఒకటి నోట్లో కావాలని చెప్పేసి ఏదో ఒకటి నోట్లోనే పెట్టుకుంటా ఉన్నది. ఇక్కడ అక్క చెల్లె ఇద్దరైతే మంచిగా స్నానం చేసిర్రు, ఆడుకుంటా ఉన్నారు. మా భవిష్య ఏదో చూపిస్తా ఉంది. అక్క చెల్లె ఇద్దరైతే మంచిగా ఆడుకుంటున్నారండి. ఇప్పుడైతే నేను స్నానం చేసేసి ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకుంటున్నా. మా పిల్లలిద్దరూ నేను పూజ చేస్తుంటే అక్కడ పక్కనే కూర్చుంటారు. ఇంకా మా మమ్మీ ఎప్పుడు హారతి ఇస్తుందా అని చెప్పేసి మా భవిష్య చూడండి హారతి ఎలా తీసుకుంటుందో. అదైతే భలేగా తీసుకుంటుందండి హారతి. ఇంకా మా చిన్న పాప కూడా హారతి ఎప్పుడు ఇస్తుందా అని వెయిట్ చేస్తుంది. హారతి ఇస్తా అంటే నవ్వుతూ ఉంటుంది అది. ఇంకా అక్కడ కిందే కూర్చున్నది నా పక్కనే. ఇప్పుడైతే నేను టిఫిన్ కోసం అయితే పల్లి చట్నీ అయితే చేస్తున్నా అండి. అదే చూపిస్తున్నాం. అదైతే ఇవాళ ఇడ్లీ టిఫిన్ వచ్చేసి ఇంకా పిల్లలకి తినిపించాలని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా పక్కన పూజ చేయడానికి ముందే పక్కనైతే ఇడ్లీ పెట్టేసుకున్నా. నేను పూజ చేసేలోపు ఇక్కడైతే ఇడ్లీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే చట్నీ చేసుకుంటున్నా. ఇంకా మా పిల్లలిద్దరైతే హాల్లో కూర్చొని టీవీ చూస్తారు. టీవీ పెడితేనే వాళ్ళైతే సైలెంట్గా ఉంటారు. టీవీ పెట్టకపోతే ఇంకా నన్ను సతాయిస్తారు కదా, మామూలుగా ఉండదు. ఇంకా రచ్చ చేస్తారు, ఇల్లు మొత్తం ఆగమాగం. మరీ మా భవిష్య అయితే ఇంకా మా చిన్నదేమో ఏం లేదు, ఏం ఆగం చేయదు. కానీ ఇంకా మా మమ్మీ డోర్ తీసింది కదా, ముందుకు పోదామా వెనక్కి పోదామా అని చూస్తుంది. ఇప్పుడు మా భవిష్య అయితే టిఫిన్ తినడానికి టిఫిన్ తీసుకొని పోతుంది. వద్దే కింద పడేస్తామంటే లేదు మమ్మీ నేనే తీసుకుపోతా అని చెప్పేసి తీసుకొచ్చుకొని సోఫాలో కూర్చొని తింటా ఉంది. తిన్నట్టు అట్లా చేస్తుందండి, తినదు. మళ్ళీ లాస్ట్కు నేనే తినిపించాలి. అది తినడం ఎప్పుడైతుంది అమ్మో, ఇంకెన్ని రోజులు పడుతుంది తను తినడానికి. కానీ ఇక్కడ మా చిన్న పాప చూడండి వద్దని ఎట్లా తలుపుతూ ఉందో. ఇది కూడా మరీ ఇంకా ఈ మధ్యలో అయితే తినడానికి మస్తు సతాయిస్తూ ఉంది మా చిన్న పాప అయితే. ఇక్కడైతే మేము టిఫిన్ చేసేసినాం. ఇంకా తిన్న వెంటనే నేనైతే ఇక్కడ కొంచెం టీ అయితే పెట్టుకున్నా, పక్కన పాలైతే వెయిట్ చేసుకుంటున్నా. మధ్యాహ్నం కోసం టమాటా రసం కోసం అయితే నేను టమాటాలు అయితే ఉడకబెట్టుకోవడానికి అది కూడా పక్కనైతే పొయ్యి మీద పెట్టేసుకున్నా. ఇంకా టీ అయిన వెంటనే టీ తాగుదామని చెప్పేసి అట్లా కాసేపు సోఫాలో కూర్చొని టీ తాగుతూ కూర్చున్నా. మా భవిష్య అయితే అక్కడ మాషా పీర్ చూస్తుంది. నాకు మాషా పీర్ అలవాటు అయిపోయింది కదా, అది చూసి మనం కూడా చూస్తూ ఉంటే ఎందుకో ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అది అట్లుంటుంది. ఇంకా చాయ్ తాగిన వెంటనే ఇక్కడైతే నేనైతే మార్నింగ్ టిఫిన్ చేసుకున్న గిన్నెలు అవన్నీ ఉంటేనైతే కడిగేసుకుంటున్నా. ఇంకా ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూపిస్తున్న, వీడియో అయితే లెంత్ అయిపోతుంది అని చెప్పేసి. మా పిల్లలైతే టిఫిన్ చేసిర్రు కదా, ఇంకా వాళ్ళనైతే పడుకోబెట్టాలి. వాళ్ళని పడుకోబెట్టిన తర్వాతకి ఏదైనా పని చేసుకుందాం అనుకున్నా, కాకపోతే వాళ్ళు పడుకోలేదు. ఇక్కడైతే ఇంకా టమాటా రసం కూడా నేను పక్కన పొయ్యి మీద పెట్టేసుకొని గిన్నెలు అయితే కడుక్కున్నా. గిన్నెలు కడిగేలోపు టమాటా రసం అయితే మరిగింది. చూడండి ఇక్కడ మా భవిష్యను అంతకంటే ముందు మా చిన్న పాపను ఎత్తుకున్నా. నేను అట్లా ఎత్తుకుంటే లేదు మమ్మీ నన్ను అని అంటే సరేలే అని చెప్పేసి మా భవిష్యను ఎత్తుకొని అటు ఇటు ఊపిన. తర్వాతకి మా చిన్న పాప చూస్తుందని చెప్పేసి తనని కూడా ఎత్తుకొని కాసేపు ముద్దాడిన. ఇంకా ఇలాంటివి ఎన్నో చేస్తామండి పొద్దున్న. కాకపోతే అదంతా నేనైతే వీడియో తీయలేకపోతా, ఎందుకంటే ప్రతిదీ తీయలేము కదా, ప్రతి దాంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయలేము కాబట్టి ప్రతిదీ నేను చూపించలేను. ఇక్కడైతే వంట కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక పక్కన రైస్ పెట్టుకున్నా, ఒక పక్కన అయితే ఇంకా టమాటా రసం అయితే పోపు చేసుకున్నా, పక్కన పెట్టేసుకున్నా. కిచెన్లో గిన్నెలు కూడా కడిగేసుకున్నా. మా భవిష్య అయితే పడుకుంది చూడండి. ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ 5 అవుతుంది. మా చిన్న పాప లేచి బయటకు వచ్చింది, మా పెద్ద పాప అయితే పడుకొనే ఉంది. ఇక్కడ నేనైతే కొన్ని బట్టలు ఉన్నాయని చెప్పేసి బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నా. ఇంకా నేను ఎక్కడుంటే అక్కడే అండి, మీరు వీడియోస్లలో చూడండి. మా చిన్న పాప నేను ఎక్కడ కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంటుంది, బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లో ఉంటుంది, హాల్లో ఉంటే హాల్లో ఉంటుంది. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటుంది అది. ఇక్కడ నేను లేకుండా అయితే అస్సలే ఉండదు మా చిన్న పాప. చూడండి ఇక్కడ నేను బట్టలు మడతేస్తుంటే తీయడానికి ట్రై చేస్తుంది. వద్దే అంటే మరీ లేచి మరీ చూడండి ఇట్లా విక్తా ఉన్నది. నేను ఉంటే దానికి నేను కనిపించాలంతే, దానికి కనిపించకపోతేనైతే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళ డాడీ దగ్గర కూడా ఉండదండి నేను లేకుండానైతే. నేను లేకపోతే ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. మా చిన్నది ఏడుస్తూనే ఉంటుంది. వాళ్ళ నాన్న అంటాడు ఇక మీ మమ్మీ ఏం పని చేసుకోవద్దు, ఎటు పోవద్దు రావద్దు, ఇంకా నిన్ను పట్టుకునే ఉంటుందా అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఇంకా ఆపదు. ఏడుపు స్టార్ట్ చేసిందంటే వాళ్ళ నాన్న కూడా భయం అవుతుంది, అట్లా ఏడుస్తుంది. ఈ మధ్యలో అయితే మరీ కింద పడితేనైతే ఊపిరి పట్టి ఇంకా భయమయ్యేలాగా ఏడుస్తూ ఉన్నది. అసలు ఎందుకో ఏమో.
అసలు ఒక్క దగ్గర ఉండట్లేదండి. అసలు దానికి అంబాటం వచ్చినప్పటి నుండి ఇటు పోతది, ఇది సర్దుతది, అటు పోతది, అది సర్దుతది. కూర్చుంటది. ఏం లేదు ఊరికనే కింద పడిపోతది. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అయితే 5:30 అవుతుందండి. ఇంకా మా ఆయనైతే బయటికెళ్తా టీ పెట్టమంటే నేనైతే చాయ్ పెట్టినా ఇక్కడ. చాయ్ అయితే మరుగుతుంది. ఇంకా మా పిల్లలైతే ఆడుకుంటున్నారు. మా ఆయన గూడా హాల్‌లో వచ్చి కూర్చున్నాడు. ఇంకా మా ఎప్పుడు టీ తీసుకొస్తదా తాగుదామా అని చెప్పేసి ఇక్కడ చూడండి మా భవిష్యను మా పిల్లలైతే ఆడుకుంటున్నారు. మా భవిష్య ఏదో చేస్తా ఉంది. చూడండి మా చిన్నది ఏంటంటే మా పెద్దది చెప్పులు తీసుకొచ్చి డాడీ అగో చూడండి ఎయ్యి మస్తు అంటే మస్తు సతాయించింది. టీ తాగుతా ఉంటే చెప్పులేయడం ఏందని. అయినా ఇంకా వాళ్ళ డాడీ అయితే వాళ్ళ విషయంలో చాలా ఓపిక. టీ తాగేటోడల్లా టీ పక్కకు పెట్టి దానికైతే చెప్పులేస్తాను చూడండి. దీనికైతే చెప్పులేస్తా అంటే మా చిన్నదేమో అక్కడ పోయి చెప్పులు ముట్టుకొని షూ తీసి అంత ఆగమాగం చేస్తూ ఉండే. వద్దు ఇటు రా అంటే చూడండి తననే చూస్తూ ఉన్నాం మేము ఏం చేస్తుందా అని చెప్పేసి. అదైతే వినదు అసలు మా చిన్నది. ఇక్కడ చూడండి మా ఆయన ఏదో అంటా ఉన్నాడు, ఏదో జోక్ చేస్తూ ఉన్నాడు. ఇంకా సైలెంట్గానే నవ్విస్తూ ఉంటాడు, ఏదో ఒకటి అంటూ ఉంటాడు. చూడండి ఏదో అన్నాడు మొత్తానికి. ఇంకా సైలెంట్గా టీ తాగుతూ ఉన్నాడు. నాకేమో అసలు నవ్వడం స్టార్ట్ చేస్తే అసలు నేనైతే కుక్క బట్టి నవ్వుతా. అసలు నాకు కడుపు నొప్పి వస్తుందండి అట్లా నవ్వుతా. ఇంకా నాకు ఊరికే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. చూడండి ఇక మా చిన్న పాప ఏం చేస్తుందో అక్కడ. ఇటు రావే అంటే అక్కడే కూర్చున్నది. ఇక మా భవిష్యత్ చూడండి ఆడుకుంటాను. ఇక అది రైమ్స్ చూస్తాను కదా, అలా వాన వల్లప్ప అని వచ్చింది. ఇంకా వాళ్ళ పిల్లలు ఎలా చేసిర్రో అది కూడా అట్లా చేద్దామని చెప్పేసి అట్లా చేస్తూ ఉన్నది. ఇంకా టీ తాగిన వెంటనే నేనైతే ఇక్కడ ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నా ఈవినింగ్. చూడండి మా చిన్న పాప అసలు ఇల్లు ఉడుస్తాను జరగండి అంటే అసలు జరగకుండా అడ్డొస్తారు. మా భవిష్యంలో ఇమ్మని 10 సార్లు చెప్పిన, లే నాన్న సోఫాలోకి వెళ్ళి కూర్చో, ఇల్లు ఉడుస్తాను తర్వాతకి పడుకుంటాం అంటే అస్సలే వినదు. చూడండి నేను తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితే మళ్ళీ వచ్చి అక్కడే పడుకుంటా అని చెప్పేసి అక్కడే కూర్చున్నది. అసలు ఏంటో ఏమో అసలు చెప్తే వినదు అది. వద్దు అంటే ఇంకా పిల్లలంటేనే అంత అంటారేమో, నిజమే పిల్లలంటేనే అంత. మరీ మా భవిష్య చేసేది ఒక్కొక్కసారి అయితే నాకు ఎక్స్ట్రీమ్ అనిపిస్తుంది. ఊడుస్తాను నాన్న డస్ట్ వస్తుంది లే అని చెప్తే అస్సలే వినకుండా అక్కడే కూర్చున్నా. సర్లే ఇంకా మీరు ఏమైనా వేసుకోండి అని చెప్పేసి నేనైతే ఇల్లు అయితే ఊడ్చుకున్నా. ఇక్కడైతే ఇంకా ఇల్లు ఉడిచిన వెంటనే గిన్నెలు ఉంటే గిన్నెలు అయితే కడుక్కుంటున్నాయి. ఇదే పనండి పొద్దంతా ఊడవడము, కడగడము, తోమడం. అబ్బబ్బబ్బబ్బా ఎన్నిసార్లు కడిగిన ఈ సింకుల బోళ్ళు అయితే ఎందుకు పెరుగుతాయో నాకైతే అర్థం కాదు. మరీ మా భవిష్య వల్ల ఈ మధ్యలో నాకైతే గిన్నెలు ఎక్కువ అయిపోతాయి. ఇటు పోతుంది అటు పోతుంది, ఈ గిన్నె తీస్తుంది ఆ గిన్నె తీస్తుంది, ఈ గిలాస తీస్తుంది ఆ గిలాస. అబ్బబ్బబ్బబ్బా సర్దకుండా సర్దుతుంది, అన్నీ తీసుకొస్తుంది మళ్ళీ సింక్లో వేస్తుంది. ఇంకా తప్పదు కదా, సింక్లో వేసినాక మనం అవన్నీ తీసి సెల్ఫ్లో పెట్టుకోలేము కదా, అందుకోసం ఇంకా మళ్ళీ అవన్నీ తోమి పెట్టుకోవడం అవుతుంది. ఇంక వాళ్ళైతే హాల్లోనే ఆడుకుంటున్నారు. ఇప్పుడు మా చిన్న పాప అయితే కిచెన్లోకి వచ్చింది. ఇంకా బయటికి పోదామని వెనకాల డోర్ తీసిండే బయటికి పోదామని చూసింది, కాకపోతే నేనే వద్దని చెప్పిన. ఇంకా వెనక్కి వచ్చింది. ఇక్కడ చూడండి ఇప్పుడైతే ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇంకా వాళ్ళకైతే స్నానాలు చేయించలేదు. నేనైతే ఇక్కడ మధ్యాహ్నం రసంలోకి అయితే నేనైతే ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నా. ఇక్కడ అన్నం అయితే అయిపోయింది. ఈ పిల్లలకి స్నానాలు చేయించిన వెంటనే తినిపించచ్చు అని చెప్పేసి వంట అయితే చేసుకున్నా. మా పిల్లలకి స్నానాలు కూడా చేయించేసిన. చూడండి ఇద్దరైతే ఆడుకుంటున్నారు ఇక్కడ. మా భవిష్య పడుకొని టీవీ చూస్తుంది. టీవీలో ఏంటి మాషా అండ్ ద బీర్ అంతే, ఇంకా వేరే ఏది అవసరం లేదు దానికి. ఈవినింగ్ నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇక్కడ మా పిల్లలకైతే తినిపిస్తున్నా. మా భవిష్య ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే మా భవిష్యకేమో మాషా బీర్ కావాలి, మా నిత్యానికేమో ఇన్ఫాబెల్స్ కావాలి. ఇన్ఫాబెల్స్ పెట్టినని చెప్పేసి మా భవిష్య అయితే ఏడుస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తాను అని చెప్పేసి ఫోటో తీయొద్దు మమ్మీ ఫోటో తీయొద్దని ఏడుస్తూ ఉన్నది. ఇంకా వాళ్ళకి తినిపించేసిన. మా చిన్న భవిష్య అయితే పాల మీద మీగడైతే తింటుంది. ఇంకా తనకైతే పాలు అయితే వెయిట్ చేసి ఇచ్చిన, డబ్బాలో పోసి ఇచ్చిన. ఇక్కడ కిచెన్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా నైట్ గిన్నెలు అవన్నీ కడిగేసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాం. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇక్కడ పక్కన మామిడికాయలు కనిపిస్తున్నాయి కదా, అవి అయితే న్యాచురల్గానే బండబెట్టినాం మేమైతే. షార్ట్ వీడియోలో ఉంది చూడండి. ఇదండి వీడియో.